తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ జరుగుతున్నాయి. వచ్చిందయ్యా వయ్యారి. నిన్న మరి ఆ విడుదల రజనీ గారిని చూసినట్లయితే బాగున్నారా ఆంటీ? అక్కడ పరిస్థితి అంతా మీరు కూడా గమనించే ఉంటారు, చూసే ఉంటారు. ఏమో సార్ నాకు కనబడదు. ఇప్పుడు అడుగుతూనే ఉంది ఆవిడ ఆసంతో సిఐ గారు సిఐ గారు సిఐ గారు. పాపం ఏమైంది? పాపం రజనీ నేనే అది నేనే సైబరాబాద్ మొక్క. ఏమైందిరా? కేసో చెప్పండి అని అంటూనే ఉన్నారు. అంటే బలవంతంగా పక్కకు తోసేయడం గాని. బలవంతం చేస్తావేంటి? ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? మేమంతా గమనించింది ఏంటంటే ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇప్పుడు అక్కడ ఆ అనుచరుణ్ణి అరెస్ట్ చేయడం కాదు, విడుదల రజనీ గారిని, ఒక ఎక్స్ మినిస్టర్ ని, ఒక మహిళని, చక్కగా ఒక వైద్య శాఖ మంత్రిగా చక్కగా పనిచేసిన ఒక వ్యక్తిని. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. నడివీధిలో అవమానించడానికి చేసిన విధానమే మనకి కనబడతాము. ఎంతటి అవమానము, ఎంతటి అవమానము. అతన్ని శ్రీకాంత్ అనే అరెస్ట్ చేయాలంటే అతనే నక్సలైట్ కాదు, అతనే దోపిడీదారుడు కాదు. చూడు, విడుదల రజని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని చిలుకలూరుపేట అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా, తనకు కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని 28 లక్షలు తనకు కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని 28 లక్షలు. నాయన గారు ఆగండి. మోసం చేశాడని మున్నంగి రత్నారెడ్డి చిలకలూరుపేట రూరల్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఎందుకు సెక్యూరిటీ గార్డులు దీనికి? అంటే జనం చంపేస్తారు తన్నేస్తారు అన్న భయం మీద స్టార్ట్ అయింది. అయితే నువ్వు మోసం చేసావని నీకు తెలిసింది. దీంతో చీటింగ్ కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఆడికి అలాగే అవ్వాలేరా, నక్సలైట్ కాదు, అతనే దోపిడీదారుడు కాదు. మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు, మీదకొస్తాడు. నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా? ఒక మహిళా మాజీ మంత్రిని డోర్ పట్టుకుని నువ్వు కారు దిగని చెప్పని కారులోంచి బయటికి లాగుతావు. ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? నా ఇష్టం, నేను అరెస్టు చేస్తా, ఎవడ ఆపుతాడు? ఇప్పుడు నువ్వేమన్నా? ఏమి హిక్కుంటావో ఇక్కో అన్నాను. అవసరమైతే నీ మీద అసాల్ట్ కేసు పెడతా. మీరు విన్నారు. ఒక యాంగిలే చూసావు, నాది రెండో యాంగిల్ ఇంకా చూడలేదు. కట్ అయిపోతావు, జాగ్రత్త. అవసరమైతే అసాల్ట్ కేసు పెడతా అంట రజనీమ్మ గారి మీద. ఈ చిన్న ప్రాబ్లం ని సాల్వ్ చేయండి, మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూరి గారు, ప్లీజ్. ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. మహిళా మాజీ మంత్రి పట్ల, మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తున్నాను. సభ్య సమాజం లేదా మీ అంతరాత్మ, ఎస్పీ గారు మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోండి. ఓల్డ్ గుడ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ 28 లక్షల రూపాయలు తీసుకో. కోపడకండి రామకృష్ణ గారు, ఈయన మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీదకి ఇప్పిందామని. అతను అడిగితే తిరిగి ఇవ్వకపోవడంతో పాటు అతన్ని చంపేస్తాననే విధంగా బెదిరించడంతో చంపేస్తాను రే, అసలు ఈ బుల్లిబాబు గారు లంకపల్లిలో పులే. కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాడికి. ఎవడసారి చెప్పినాడికి బుద్ధి ఉండాలి, అడగటానికి మీకు సంస్కారం ఉండాలి గురుగారు. బయటకు వచ్చి పశువులాగా, ఎదవ ఎట్టకారాలు వద్దు, మృగంలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే తిరిగి ఇవ్వకపోవడంతో పాటు అతన్ని చంపేస్తాననే విధంగా బెదిరించడంతో దీన్ని ఆయన పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి ప్లేట్ లో. మీ బతుకులు కరెక్ట్ గా ప్రవర్తించాడా? ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరాది. చెత్త కొడకది
ఇక్కడే ఉన్న మొహం పగిలిపోద్ది దెంగ ఇక్కడ నుంచి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వాళ్ళని సంతృప్తి పరచడానికి అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వాళ్ళని సంతృప్తి పరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది ఎవడు లేదు కదా. కొంచెం తగ్గాలి మీరు, కొంచెం అతి ఎక్కువైంది, కొంచెం తగ్గాలి. మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఇంట్లో తాడి కట్టిన వాళ్ళు లేదా? మా వంశంలో ఆడవాళ్ళు మగాళ్ళు మట్టలు తలదొరచకూడదు. జన్మనిచ్చిన వాళ్ళు లేదా? తోడబుట్టిన వాళ్ళు లేరా? ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం? రే నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. హలో రే పక్కన అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా